నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు, అలాగే జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. అఖండ ఐశ్వర్యమస్తు, లోక కళ్యాణమస్తు. గురుగారు, మనము గతంలో మొన్ననే మాట్లాడుకున్నాం. శివాజీ గారు మాట్లాడిన మాటల గురించి, అలాగే మన సనాతన ధర్మము, ఈ సాంప్రదాయాలు వీటి గురించి. దీని మీద దాదాపుగా మనకి మెజారిటీ చూసాము. అంటే ప్రతి ఒక్కరు కూడా చేతిలో సోషల్ మీడియా ఫోన్ ఉంటుంది. వాళ్ళ మెజారిటీని వాళ్ళు తెలియజేశారు. ఎక్కువ మంది స్త్రీలు 90% శివాజీ గారికే మద్దతు ప్రకటించారు. ఇప్పటికీ కూడా 90% మద్దతు ఆయనకే వస్తుంది. ఓకే. సో అట్ ద సేమ్ టైము మనం ఉన్న ఈ భూమండలం మీద రకరకాల మనుషులు ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళల్లో ఇప్పుడు బయటపడింది ఏంటంటే మన ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న వాళ్ళు 90% మంది ఉన్నారా అని ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఈ రోజు వచ్చిన కొన్ని కామెంట్స్ ఏంటంటే, మహిళా కమిషన్‌కి ఆయన వెళ్లి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మొహంలోని అంటే ఒక అసంతృప్తి కనిపించింది. ఇంకంటే నోరు జారి నేనేదో మాట్లాడి మంచి కోసం నేను చెబితే దాన్ని చెడ్డగా తీసుకొని నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నాకు శత్రువులయ్యారు. దీన్ని పెద్దగా చేసి మంచి కోసం చెప్తే దీన్ని వెన్నుపోటు పొడిచారు అన్నట్టు ఆయన 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 ఇది చెప్పుకున్నారు. ఇంకోటి ఏంటంటే నాగబాబు గారు కూడా ఈ విషయంలోన శివాజీ గారికి వార్నింగ్ ఇచ్చినట్లుగా స్త్రీల హక్కులను హరించడానికి నువ్వెవరు అన్నట్టు ఆయన మాట్లాడారు. అండ్ మోర్ ఓవర్ ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడారు. మీరు వినే ఉంటారు, అవన్నీ మీరు విన్నారు ఆల్రెడీ వాళ్ళు ఏం మాట్లాడారనేది. సో మీరేమంటారు గురువు గారు? అసలు అంటే ఇక్కడతో ఇది స్టాప్ అవుతుందా, అవ్వాలా, లేకపోతే మీరు ఏం చెప్తారు దీని గురించి? రైట్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనము ఇదివరకే మనం ప్రత్యక్షంగా మనం చెప్పుకున్నాం. సనాతన ధర్మం గురించి మాట్లాడేటట్టయితే అంటే మోడర్న్ దాని గురించి మాట్లాడడానికైతే ఇది అప్రస్తుతం. మోడర్న్ ఇండియా అనుకుంటే మాత్రం ఈ విషయం వ్యర్థము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. అసలు ఈ విషయం గురించి మాట్లాడకూడదు. పోనీ లేదంటే మనకి పిల్లల గురించి ఎలా ఉంటుంది? నేను ఒక మాట కూడా చెప్పాను నేను. మరి ఈ మాట వాళ్ళకు కూడా తెలిసే ఉండాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఈ విషయం గురించి అంటే నేను వాళ్ళ పేరు ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. వారి వారి సోదరులు సనాతన ధర్మం గురించి ఫైట్ చేస్తూ అతను తన వేరే దేశీయురాలంటే భార్య ఎలా ఉండాలో పద్ధతి ప్రకారంగా ఉంటూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మంచి సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి సోదరుడు ఒక ఆయన. ఒకతను వచ్చేసి సనాతన ధర్మానికే వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి ఒకతను. అంటే ఆడవాళ్ళని ఒక రకమైనటువంటి కేవలం సరుకుగా చూసే వ్యక్తులు. అంటే సరుకుగా అంటే ఒక వస్తువుగా చూసేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో మొహమాట పడాల్సిన అవసరం లేదు. శివాజీ గారు అన్న విషయాల్లో 2 తప్పిదాలు దొర్లాయని చెప్పేసి ఆయన అరగంట తర్వాత, గంట తర్వాతనో మర్నాడు మీటింగ్ పెట్టాడు. దానికి నేను క్షమాపణలు అడుగుతున్నా అని చెప్పాడు. అయిపోయింది. తర్వాత ఎవరో 2, 3 వచ్చేసి ఏ వ్యక్తి పేరు పెట్టి ఆయన అనలేదు. ఏ వ్యక్తి పేరు పెట్టి అనలేదు. రెండవది ఇప్పుడున్నటువంటి వ్యక్తుల యొక్క సరే సినిమా ప్రపంచంలో ఉండనియరేమో అంటే అలాంటిది అవకాశం ఎవరికి లేదు. అలాంటిది సినిమా ఇండస్ట్రీ ఎవరికి సొంతం కాదు. నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కడి సొంతం అయితే కాదు. కాబట్టి సినిమా ప్రపంచంలో ఆయనకంటూ ఒక ప్రస్థానం ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి స్థాయి ఉంది. మెగా కావచ్చు. అంటే ఆయన హీరో, మెగా హీరో కాకపోవచ్చు, లేదంటే సూపర్ స్టార్ కాకపోవచ్చు, లేదంటే ఇంకైనా అల్టిమేట్ కాకపోవచ్చు. కానీ ఒక మంచి నటుడు అని చెప్పవచ్చు. మంచి నటుడు కాకపోతే 30 సంవత్సరాలుగా ఆయన ఇక్కడ ఉండే అవకాశం లేదుగా. ఆలోచిద్దాం మనం ఆ విషయం గురించి. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. సరే వాళ్ళకి సినిమా అవకాశాలు ఉంటాయా, ఉండయా, ఆయన ఇబ్బంది పెడతారా, తొక్కి పెడతారా అనే విషయంలో ప్రేక్షకులు తేల్చాలి దాన్ని. ప్రేక్షకులు తెలిసి ఆయన రేపు సొంతంగా ఫ్యూచర్‌లో ఏదైనా చిన్నది షార్ట్ ఫిల్మ్ చేసినా ఈ 95% ఎవరైతే ఆయన సపోర్ట్ చేశారో ఆ 95% ఆయనకి ఆస్కార్ అవార్డ్ కూడా రావచ్చు. మేబీ అంటే అంత పోటీగా తీసుకుంటే. మేబీ అంటున్నా నేను. అంటే సినిమా అవకాశాల కోసం కాదు. రెండవది బతకడానికి సినిమా ఒకటే మార్గం కాదు. బతకడానికి శివాజీ గారు లాంటి వాళ్ళకి సినిమా ఒకటే మార్గం కాదు. ఆయన కష్టపడి కూడా పని చేసుకుంటాడు. హోటల్లో కూడా సప్లయర్‌గా పని చేయొచ్చు. నో ప్రాబ్లమ్. దానికి వీళ్ళు అడ్డపడేటువంటి అర్హత వీళ్ళకి లేదుగా. సో అదే ఇండస్ట్రీలో లేదా బాయ్‌గా చేయొచ్చు. లేదా స్వీపర్‌గా చేయొచ్చు. అది వాళ్ళకి అనవసరంగా విషయం. కాబట్టి అటువంటి విషయాల గురించి మనం అప్రస్తుతంగా మాట్లాడుకోవడం పైన ఇప్పుడున్నటువంటి ఎవరైతే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు గాని వీళ్ళందరూ కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. అయితే ఒక విషయంలో నాకు ఒక ప్రముఖమైన వ్యక్తి తన సోదరుడు సనాతన ధర్మం గురించి కంకణం కట్టుకున్న వ్యక్తి తన భార్యని భారతీయ సనాతన ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నట్టుగా చేసిన వ్యక్తి ఈ రకంగా ఎవడి బట్టలు వాళ్ళ ఇష్టం అనే విషయంలో అంతవరకు ఓకే. ఎవడి బట్టలు వాళ్ళ ఇష్టం అంతవరకే. కానీ అటువంటి తత్వం వాళ్ళ ఇళ్లలో లేదుగా. వాళ్ళ సోదరుల భార్యలు గాని, వాళ్ళ ఇంట్లో అమ్మగారు గాని, లేదా ఇతరత్ర వ్యక్తులు గాని ఎవరు కూడా అసభ్యమైనటువంటి బట్టలు వేసుకోవట్లేదు. పిల్లలు కూడా
వాళ్ళు వేసుకోవట్లేగా, వాళ్ళ గురించి అక్కడ టాపిక్ రాలే కదా. ఇప్పుడు ఆయన అన్నది ఏ ఒక్క వ్యక్తిని పేరు పెట్టాలి, అమ్మా మీరు ప్రమాదంలో పడుతున్నారు, సమాజం ఇబ్బంది అవుతుందని చెప్పేసి 2 తప్పుడు మాటలు మాట్లాడాడు. అది మనం కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని నేను అప్పుడు చెప్పాను. అటువంటి ఆ మాట తప్పు కొంత, నోరు జారింది. ఆయన క్షమాపణ చెప్పాడు. సరే ఇప్పుడు మహిళా కమిషనర్‌కి వెళ్ళాడు. ఏమవుతది? మానభంగం చేసిన వ్యక్తులమ్మా, మానభంగం చేసిన వ్యక్తులు ఈ రోజున బయట తిరుగుతున్నారు. దొంగలు వేల కోట్లు పెట్టుకున్నటువంటి దొంగలు ఇప్పుడు బయట తిరుగుతున్నారు. ఈ మాట అన్నటువంటి వ్యక్తి మహిళా కమిషన్ వచ్చేసి వాళ్ళేమైనా వచ్చేసి జైల్లో పెడతారా? ఆలోచన చేయండి, మనం కొద్దిగా ఆలోచిద్దాం. కాబట్టి దీనంతా కూడా ప్రోపగండా తీసుకెళ్ళి ఒక వ్యక్తి సొసైటీలో తనకంటూ ఒక ఉనికి ఉందని చెప్పుకోవడానికి ఒక 4, 5 పోగేసుకొని చెప్పేటువంటి విషయాలు కావు. సో కాబట్టి సినిమా ప్రపంచం అంతగా నాకు పరిచయం ఉన్నా పెద్ద పెద్ద వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు. నాకు పెద్ద పెద్ద వాళ్ళే పరిచయం ఉన్నారు. అందరితో గౌరవంగా ఉంటాను. అందరికి ముహూర్తాలు పెడుతుంటాను. దానికి ఇబ్బంది లేదు నాకు. నేననేది సంప్రదాయబద్ధంగా మాట్లాడే విషయం చూద్దాం. 2 విషయాలు మీకు నేను చెప్తాను. ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారో, ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ కోసం చెప్తాను. ఒక చిన్న ఎవరికి మన దేశము ఏదైనా సరే పురాణాల మీద, చాణక్యుని మీద ఆధారపడింది. చాణక్యులు వారు చెప్పినటువంటి ఇప్పుడు సూత్రాలు మనకున్నాయి. ఆ విషయాన్ని ప్రస్తావిస్తా ఇప్పుడు నేను. ఒక విషయం, ఒక శ్లోకం, 2 శ్లోకాలు చెప్తాను మీకు. మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేవ గంతవ్యం యథారణ్యం తదా గృహం. ఐ రిపీట్ ద శ్లోకం. మాతా యస్య గృహే నాస్తి భార్యా చ ప్రియవాదిని అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తదగృహం తదా గృహం అన్నటువంటి శ్లోకానికి అర్థం ఏమిటి? ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు పాపం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో పురాణాలతో సినిమాలు తీస్తారు కానీ విషయం అర్థం కాదు వాళ్ళకి. కానీ ఆ శ్లోక అర్థం నేనే చెప్తాను నేను. ఎవని తల్లి ఇంటిలో ఉండదో, ఎవని భార్య అప్రియములు పలుకుచూ దురాచారణి అగును, అట్టి ఇంటి యజమానుడు అరణ్యమునకు పోవలను, అట్టి ఇల్లు అరణ్యముతో సమానమని అర్థముగా చెప్పబడింది. ఇది చాణక్యులు చెప్పింది, మనం చెప్పేది కదమ్మా. ఇది నాలాంటి అల్పుడు శివాజీ లాంటి వాళ్ళు చెప్పిన విషయం కాదు. ఓకేనా? రెండో విషయం, 2వ శ్లోకం చెప్తాను మీకు నేను. ఇది చాణక్య నీతున్నటువంటి శ్లోకాలు ఇవన్నీ కూడా. దుష్టా భార్య శటం మిత్రం భృత్యశ్చోత్తరదాయక సర్వే చ గృహే వాసు మృత్యురేవ న సంశయ. అంటే ఇక్కడ మీకు శ్లోకం దాని అర్థం చెప్తాను. మళ్ళీ ముందు శ్లోకం చెప్తాను. దుష్టా భార్య శటం మిత్రం భృత్యశ్చోత్తర దాయక ససర్వే చ గృహే వాసో మృత్యురేవ న సంశయ. ఇది శ్లోకం. దీనికి అర్థం ఏంటి? కఠినముగా మాట్లాడునట్టు దురాచారణీయగు భార్యయు, దురాచారణీయగు భార్యయు. దురాచారం అంటే ఏమిటి? అర్ధనగ్నమైనటువంటి పనులు చేసే వాళ్ళు దురాచారణులు అవుతారు. సదాచారులు ఎవరు? అలా అని చెప్పేసి నేను మట్టు చీర కట్టుకుని నిండా వేసుకోమని చెప్పలేదు. ఇద్దరు శ్రీదేవి లాంటి వాళ్ళు, జయప్రద లాంటి వాళ్ళు, జయసుధ లాంటి వాళ్ళు, భూమిక లాంటి వాళ్ళు, సౌందర్య లాంటి సూపర్ స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. ఈవెన్ దో విజయశాంతి కూడా నాకు తెలిసినంత వరకు విజయశాంతి గారు కూడా ఇక్కడ అసభ్యమైనటువంటి డ్రెస్సులు వేసుకుని నేను చూడలే. సుహాసిని గారు, ఇలా ఇంతమంది ఉన్నటువంటి ముత్యాలు వాళ్ళు, అంటే వజ్రాలు లాంటి వాళ్ళు, ఆణిముత్యాలు వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు అనే విషయంలో కఠినముగా మాట్లాడినట్టు దురాచరణకు భార్యయు, మోసగాడగు మిత్రుడు, ఎవరు ఎదురు చెప్పే సేవకుడు, సర్పమందు గృహము నివాసము మృత్యువుతో సమానమే, సంశయము లేదు. ఇక్కడ మిగతా వదిలిపెడదాం. ఇక్కడ ఒకటే పాటు మనకి దురాచారణ్యగు భార్యయు. ఇక్కడ ఏం చెప్పాడు? తప్పుగా మాట్లాడలేదు. ఇతరులతో సుఖించదని చెప్పలే, దురాచారణ్యగు అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పదలుచుకుంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని బట్టి మేము, అంటే ఇటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాల్ని బట్టి మాత్రమే మేము మాట్లాడతాం తప్ప అందుకు ఆయన సపోర్ట్ చేస్తాం. అంతే తప్ప ఆయన గురించి మాట్లాడిన 2 మాటల గురించి మేము ఎప్పుడు కూడా దానికి ఏకీభవించలేదు. ఆయన మాటలు తప్పు, దానికి క్షమాపణ అడిగాడు, ఎక్స్క్యూజ్ చేశాం. దాని గురించి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టుగా పీకేసి దాన్ని ప్రమాదంలో తీసుకోవాల్సిన అవసరం అయితే మాకు కనిపించట్లేదు. అక్కడ పరువు పోయేది ఎవరైతే అసభ్యమైనటువంటి పనులు చేస్తూ గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టుగా ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తారు తప్ప సత్శీలురు మంచి వాళ్ళు బయటికి రారని అర్థం. ఇది గుర్తు పెట్టుకోవాలి. అంతే తప్ప ఎవరో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద అర్థం లేదమ్మా. ఎందుకంటే ఎవరు అతన్ని ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి సమయంలో అతన్ని ఆయన ప్రధానమంత్రిని తప్పుడు మాట్లాడతాడు, ముఖ్యమంత్రిని తప్పుడు మాట్లాడతాడు. ఇక ఆయనకి దీని గురించి మాట్లాడు, శివాజీ గురించి ఎంత ఆయనకి డైరెక్ట్ ప్రధానమంత్రి ఉంటే మోడీ నువ్వెంత అన్నటువంటి వ్యక్తి, ఆయన వ్యక్తిని గురించి మనం దాన్ని లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది నిర్మాతలు కానీ, పాత సినిమాలు హిట్ సినిమాలు తీసిన వ్యక్తులు కానీ, నిర్మాతలు తొడలు నాకి, తప్పుగా అనుకోవద్దు, నేను తప్పుగా చెప్తున్నాను అనుకోవద్దు, అవన్నీ చూపించారు సోషల్ మీడియాలో, నేను కూడా చూశాను. కాబట్టి కాళ్ళు నాకి, తొడలు నాకి, మద్యపానం పోసి ఇలా అనేక జుగుప్సాగా పనులు చేసి సినిమాలలో గిచ్చుకుంటే గిచ్చుకోవాలని చెప్పేసి డైలాగులు చెప్పడం మేము కూడా వినే ఉంటాం. ఎంత నేను పంతులనైనా
కొన్ని సినిమాలు మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాల్సి ఉంటుంది, నాకు అవకాశం ఉంటుంది. బూతు సినిమాలు చూడకపోయినా కొంత మంచి సినిమాలు చూసేటువంటి అవకాశం మాకుంది కాబట్టి అటువంటి విషయంలో ఈ వ్యక్తులందరినీ కూడా మేము పెద్దగా దాని గురించి లేదంటారు కదా, పాటలలో అనేక రకాల. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసో తెలియదు, ఒక టీవీలో బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను 1990s కొన్ని పాటలు ఎందుకు పాడానా అని బాధపడ్డానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నాకు దొరకలేదు అది, స్టేట్మెంట్ ఉంది కానీ ఎక్కడుంది నాకు దొరకలేదు. ఎందుకు పాడాను అటువంటి పాటలు నాకు అర్థం కాలేదు, అటువంటి పాటలు మళ్ళీ పాడకూడదు అని నిర్ణయించుకున్నాను అని చెప్పేసి ఆయన మెల్లమెల్లగా పాటలు పాడడం, అటువంటి పాటలకి రాకపోయేసరికి ఆయనకు పాటలు ఇవ్వలే ఎవరు. గుర్తుపెట్టుకోండి, అంటే ఒక మహనీయుడు, ఒక గాంధర్వుడు, ఆ గాంధర్వ సమానమైనటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇటువంటి నేను బూతు పాట పాడొద్దనేటువంటి నిశ్చయించుకొని తన పాటలు తగ్గించుకునేటువంటి విషయంలో కొన్ని సార్లు మనకి ఈ పాట ఇంకోసారి పాడొద్దన్న విషయం కూడా చెప్పారు మనకి. ఒక వ్యక్తి, ఒక అమ్మాయి ఈ పాటనే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు ఆ పాట. ఎస్పి శైలజ గారు ఒక అమ్మాయికి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఈ పాట ఎందుకు ఎంచుకున్నాను అనే పాట ఒక అమ్మాయితో స్టేట్మెంట్ చెప్పారు. అంటే మూతి రాసుకుంటున్నారు, ముద్దు పెట్టుకున్న విషయం పాట పడితే ఇలాంటి పాటలు ఎంచుకోవద్దు, అది కరెక్ట్ కాదని చెప్పారు. అంటే ఒక సహేతుకమైన పాటలు కూడా పాడకుండా వాళ్ళు విచక్షణ జ్ఞానంతో ఉన్నారు, అంటే మంచి వాళ్ళు. సో కొన్ని సినిమా ప్రదర్శన కొన్ని అవసరం, సరే పర్వాలేదు. నేను చెప్పాను కదా, ఒకప్పుడు సిల్క్ స్మిత, జయమాలిని గారు లాంటి వాళ్ళు ఉండేది. నేను ఒక విషయం చెప్తాను మీకు, మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. మనకి ఈ ఈ మధ్య కాలంలో ఒక ఆవిడ, ఒక అమ్మాయి ఉండేది, చాలా ఐటమ్ సాంగ్ చేసే అమ్మాయి, చాలా సూపర్. మీకు నాలుకకి పెట్టుకుంటది, ఇక్కడ పెట్టుకుంటది, పెదాలు కూడా పెట్టుకుంటది. ఆవిడ పేరు ఇప్పుడు నాకు ఐడియా రావట్లేదు. మమైత్ ఖాన్. నేను నిజంగా చెప్తున్న విషయంలో షీఈస్ ద పర్ఫెక్ట్ లేడీ, షీఈస్ ద పర్ఫెక్ట్ లేడీ. ఎందుకంటే నేను ఆవిడ ఇంటర్వ్యూ నేను చూశాను. ఈ క్షణంలో ఆవిడ ఆ స్టేజ్ మీద ఆ భంగిమ డాన్స్ అయిపోయిన తర్వాత కిందికి రాగానే నిండా వస్త్రం కప్పుకుంటుందట, పూర్తిగా వస్త్రం కప్పుకుంటుంది. ఆ ఇంటర్వ్యూ నేను చూశాను నేను ఆ విషయాన్ని. అంటే ఆవిడకి నేను స్టేజ్ మీద నటున్నది అంతవరకు, రాగానే కిందికి రాగానే తనకి అమ్మాయి అయినటువంటి ఒక అభిమానం వచ్చి వెంటనే కప్పుకుంటుంది. ఆ స్టేట్మెంట్ నేను చూశాను నేను. అంటే అది ఎప్పుడో చూశాను నేను. సో నేను అప్రిషియేట్, అంటే వాళ్ళు నిజమైనటువంటి వ్యక్తులు. వాళ్ళ ఇళ్లలో ఎప్పుడైనా మీకు కనిపించిందా ఎవరైనా అటువంటి ఐటమ్ సాంగ్ చేసినటువంటి వ్యక్తులు? జయమాలిని గారు వారి భర్తతో కానీ, జ్యోతిలక్ష్మి గారు వారి భర్తతో కానీ, ఇంకొకళ్ళు ఎవరైనా సరే కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలతో అలాంటి గత కాలంలో ఉన్నటువంటి అర్ధనగ్న ఫోటోలతో ఉన్నటువంటి ఎప్పుడైనా మీరు చూసారా? ఇది నేను ప్రేక్షకులను అడుగుతున్నాను. ఆనాటి నటుల గురించి అడుగుతున్నాను, ఆనాటి నటులు కూడా ఇలా చూశారు ఎప్పుడన్నా మీరు అంటే? అలాంటి విషయంలో ఆయన పదే ఏదో కాకుల్లాగా పొడుచుకు తింటున్నట్టుగా మీరు ఫీల్ అయిపోతున్నారు. కానీ ఇక్కడ మెజారిటీగా మీరు ఇచ్చినటువంటి ఓటింగ్ లో, టీవీలలో, బిగ్ టీవీలో, లేకపోతే మన రెడ్ టీవీలో, ఇంకా ఛానల్స్లలో, లైవ్లలో మోర్ దెన్ 95% ప్రజల తీర్పిచ్చారు అక్కడ. ఇక మహిళా కమిషన్లు అందరూ కూడా మన ఏర్పాటు చేసే కమిషన్లు అవి, అంతే తప్ప ప్రజల తీర్పు ఈ రోజున 95 నుంచి 98% శివాజీ గారికి ఉన్నది. కాబట్టి నేను ఒక మాట చెప్పాను కదా మీకు, మొన్న కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎవరికి 3 రావాలి, వాడి పెళ్ళాన్ని చూస్తే వాడికి మాత్రమే రావాలనే విషయం మళ్ళీ చెప్పాను. పదే బాగుంటుంది కదా, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి తత్వాన్ని పెంచుకుంటే చేయండి, పర్లేదు. సినిమా కోసం కొంత కమర్షియల్ గ్లామర్ కావాలి, ఆ గ్లామర్ ఎంతవరకు అనేది చూపించండి తప్ప మీరు మితిమీరినటువంటి అనేక రకాల అవయవ ప్రదర్శన అనేది అది సహేతుకం కాదు. అలా మేము మా పిల్లలతో వెళ్ళి సినిమా చూడలేకపోతున్నాం. ఈవెన్ అందులో నటించిన హీరోలు కూడా వాళ్ళ భార్యతో గాని, వాళ్ళ కూతుర్లతో గాని వెళ్ళి సినిమా చూడలేకపోతున్నారు. వీటిని గమనించండి. కాబట్టి ఇదంతా మనము ఎవరో ప్రకాష్ రాజ్ అన్నాడని, ఇంకొక వారు ఎవరో, ఎందుకంటే నా పేరు తీసుకురావద్దు, ఎందుకంటే వారు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి సనాతనానికి గొప్పగా ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి సనాతన ఫాలో అవుతున్నప్పుడు ఈ వ్యక్తి ఇలా మాట్లాడడం అనేది కొద్దిగా నాకు కించిత్ బాధ కలిగింది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా అంటారా వేరే విషయం. ఇంకా ఒక మంది గరికపాటి లాంటి మహావేదావులని, కనీసం ఆయన కొనగోటికి పనికిరాని వ్యక్తులు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడిన వ్యక్తులు అనేది పెద్ద మనం ఒకటి గుర్తు పెట్టుకున్నామా. ఇప్పుడు గాలి కప్పు కొట్టుకుపోయేటువంటి కొన్ని కాగితాలు ఉంటాయి, పిచ్చి కాగితాలు, కానీ గ్రంథం అనేది ఉంటుంది. గ్రంథం అనేది గరికపాటి లాంటి వాళ్ళు. నువ్వు చేస్తున్నటువంటి ఎగ్జామ్ రాస్తూ కాపీ కొట్టే పేపర్ ఉంటుంది చూసావా, నకల్ చిట్టి అంటారు. ఆ నకల్ చిట్టి వాళ్ళ లాంటి వాళ్ళు మీరు మాట్లాడే మాటలు. కానీ ఆయన ఒక పురాణ కర్త, గ్రంథకర్త. ఆయన గ్రంథం, ఆయన వికీపీడియా గరికపాటి వారు. అలాంటి వాళ్ళ గురించి మనం నీచంగా మాట్లాడే వారి గురించి, నీవు ఎగ్జామ్ లో 10th లో ఇంటర్మీడియట్ లో నకల్ చిట్టి కొట్టి పాస్ అయిన వాడిగానే ఆ నకల్ చిట్టి నువ్వు రాసిన తర్వాత ఎలాగైతే పడేస్తావో పనికి రాకుండా, అలాంటి కాయంతో పోలుస్తాను తప్ప గరికపాటి లాంటి మేధావిని అనేటువంటి స్థాయి మనకు లేదు, నాలాంటి వాడు కూడా లేదు. కాబట్టి దాని గురించి పిచ్చిగా మాట్లాడే వ్యక్తుల గురించి దాని గురించి మనం ఏమి చెప్పే అవకాశం లేదు. సరైన వాళ్ళ మహిళా కమిషనర్కి వెళ్ళినా
ఆయన ముఖంలో కొద్దిగా ఏమి కనపడలే. అంటే తన వాళ్ళే నింద మోపారు. తన వాళ్ళే నన్ను జూమ్ మీటింగ్‌లు పెట్టుకొని ప్రాబ్లమ్ నేను కూడా చూసాను. నేను చూడకుండా ఉండను గదా! ఎందుకంటే సోషల్‌లో నేను కూడా మీడియాలో ఉంటాను నేను కాబట్టి దాని గురించి పెద్దగా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. శివాజీ గారిని ఏమీ లేరు. అంతవరకు చెప్పగలుగుతానండి. శివాజీ గారిని ఏమీ లేరు. ఇంక మిగతా మధ్యలో మీరు పూరించుకోవచ్చు. దాని గురించి నేను ఎక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇదొక మళ్ళా కాంట్రవర్సీ అవుతది. బ్రాకెట్‌లో పెట్టిన మాట అందరికి అర్థమైపోయింది. అవును. గురువుగారు అంటే ఇప్పుడు మరలా మీ అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోవాల్సొచ్చింది అనంటే, అంటే మనమేదో అనుకుంటారు జనాలు ఇదొక కంటెంట్ దొరికింది చేస్తున్నారని. బట్ అది గాదు. మనకి ఈ 2 రోజుల్లోనే కొన్ని వందల కాల్సొచ్చినియి. చాలా మంచి ప్రోగ్రామ్ చేశారమ్మా చాన్నాళ్ళ తర్వాత అని చాలా మంది తల్లులు ఫోను చేశారు. సో, అందుకు మరలా చేయాల్సొచ్చింది. నిజంగా వాళ్ళకి గూడా మన ధర్మం మీద అందరికీ ఇంత గౌరవం ఉంది. నిజంగానే మనం ఏదో అనుకుంటూ ఉంటాము. బట్ ప్రతి హృదయంలో గూడా స్త్రీతనం గురించి ఎంత రెస్పెక్ట్ ఉందన్నది చాలా అర్థమైంది. అది ఈవెన్ శివాజీ గారు మాట్లాడిన 2 ముక్కల్ని పక్కకు తీసేస్తే, ఈరోజు ఆయన మాట్లాడిన మాటల వల్లే ఇన్ని విషయాలు ఇంతమంది హృదయాలు ఓపెన్ అయినియి. ఇంకో చిన్న లాజిక్ చెప్తాను మీకు. అదే ఒక స్టేజ్ ప్రోగ్రామ్‌లో ఇంకొక అమ్మాయి హీరోయిన్ మరి తెలియదు నాకు ఆర్టిస్ట్ అమ్మాయి. ఇవాళ శివాజీ గారు ఉన్నారని చెప్పేసి నేను నిండుగా బట్టలేసుకొని వచ్చినా అంది. చాలు. ఆ మార్పు చాలు. ఒక్క దగ్గర మార్పు స్టార్ట్ అయింది. అది నేను అప్రిషియేట్. ఆ స్త్రీకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ స్టేజ్ మీద అమ్మాయి అన్నట్టు మాట ఈరోజు శివాజీ గారు ఇక్కడికి వచ్చారని తెలిసి నిండుగా బట్టలేసుకొని వస్తానండి లేదంటే ఆయన కోప్పడతారన్న మాట చాలు. అంటే ఒక్కళ్ళలో మార్పొచ్చింది. చాలు. ఒక్కళ్ళతోనే మార్పొస్తుంది. ఆ ఒక్కడి మార్పే కోట్లలోకి వస్తుంది. దాని నుంచి కంగారు పడక్కర్లేదు. ఇలాంటి పిచ్చి కూతలు కూసేటువంటి వ్యక్తుల గురించి మనం శివాజీ గారిని భయపడాల్సిన అవసరం లేదు. శివాజీ గారు భయపడే వ్యక్తి కాదు. కాబట్టి అందరికీ వస్తాయి కదమ్మా! రాముడికే నిందలొచ్చాయి. ఇంకో ఇక మనకి రావా? మనకి మనం ఎంత మన బతుకెంత? మనం తప్పు చేయలేం కాదు. మనం కూడా స్వయంగా తప్పులు చేయలేం కాదు. మనము పొరపాటు చేస్తాం. నేను తప్పులు చేసి ఉంటాను. నేను ఒక రకమైనటువంటి పరోక్షంగా ఒకళ్ళని ఇబ్బంది పెట్టుంటాను. నేను కొన్ని కొన్ని మీటింగ్‌లలో నోరు జారి ఉంటాను నేను. నేను కూడా జారి ఉంటాను. కానీ ప్రతిదాన్ని కోడిగుడ్డు మీద ఈకలు కాదు. విషయం తెలుసుకుంటే చాలు. విషయం ఏం చెప్పాడు? సరే పొరపాటయిన దానికి మనం కూడా తిడతాం. ఏరా బుద్ధుందా అన్నట్టు తిడతాం మనం కూడా. నేను కూడా శివాజీ గారిని అంటాను. "కొద్దిగా బుద్ధుండి మాట్లాడయ్యా. ఎందుకంటే నీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్టేజ్ ఫియర్ లేదు. నీకు స్టేజ్ మీద చాలా మాట్లాడతావు. కాబట్టి నువ్వు కంగారు పడకు అలా మాట్లాడతావు." నేను కూడా చెప్పగలుగుతాను. కానీ శివాజీ గారిని నేను తప్పకుండా ఏ కమిషనర్‌కెళ్ళినా ఆయనకొచ్చిన తీర్పు అంతిమంగా ప్రజల తీర్పు ఆయనకుంది. మిగతా నటులు, సహనటులు, సహ నటీమణుల యొక్క స్థాయి కన్నా ప్రజలే ముఖ్యం. మీ సినిమాలన్నీ ఆడాలన్నా, సినిమాలన్నీ పడిపోయి పెట్టెలో మూసుకొని పెట్టుకోవాలనుకున్న ప్రజలే అంతిమ నిర్ణయం. కాబట్టి నాకు తెలిసినంత వరకు శివాజీ వాస్ ద హీరో. శివాజీ ఈస్ ద హీరో. రైట్ నౌ. తప్పకుండా. ఎందుకంటే 95% అతనికి ప్రేక్షకుల సపోర్ట్ అద్భుతంగా ఉంది. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ హి ఈస్ ద రియల్ హీరో. ప్రజలే ఆయనకి సపోర్ట్ ఉన్నారు. ఇంక ఈ కమిషన్‌లు, కోర్టులు ఇవన్నీ కూడా పెద్ద ఆయనకి ఆత్మసంతృప్తి వచ్చింది ఆయనకి. ఆయనకి మనసులో సంతృప్తి వచ్చేసింది. ఆ విజయం ఆల్రెడీ ఆయనకి దక్కింది. ఈ విజయాన్ని 10 మంది దాన్ని ఓర్వలేకపోతున్నాను నేను అనుకుంటున్నా ఇప్పుడు. ఈ విజయాన్ని ఓర్వలేకపోతున్నాడు. ఓటింగ్ పెట్టారమ్మా డైరెక్ట్‌గా టీవీలో. ఆ ఓటింగ్‌లో డైరెక్ట్ ఓట్లొచ్చేసాయి. మనకొచ్చిన కాల్స్ మీరంటున్నారు వేల కాల్స్ వచ్చాయి మనకి. వేల కామెంట్స్ వచ్చాయి. అదేమి మనం హైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్‌గా ఉన్నాయి. గో అండ్ సెర్చ్ ఇన్ రెడ్ టీవీ. గో అండ్ గో అండ్ సెర్చ్ ఇన్ బిగ్ టీవీ. ఇలా అనేక టీవీలలో ఓటింగ్ పెట్టారు వాళ్ళు. సో, ఇక్కడ ప్రజల్లో గెలిచిన మనిషికి మిగతా గుంపులో గోవిందం ఎందుకు మనకి? లెట్ దెమ్ శివాజీ గారు యూ ఆర్ ద రైట్ స్టాండ్. మీరు తప్పకుండా స్టాండ్ ఉన్నారు. ఇక మీదట ఇలాంటి పొల్లు మాటలు కొద్దిగా మాట్లాడకుండా నోరుని అదుపులో పెట్టుకుంటేనే మంచిది. లేదంటే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన మీదకి ఎగబడతారు కొంతమంది. కాబట్టి ఆ విషయంలో మీరు పూర్తి సపోర్ట్ ఇప్పటికి, ఎప్పటికి మీకే ఉంటుందండి. దాని గురించి అక్కర్లేదు. నేనైతే ఇప్పటికైనా సరే స్టాండ్ బై శివాజీ గారు. నా ఓటు శివాజీ గారికే. నా కుటుంబ సభ్యుల ఓటు శివాజీ గారికే. నో డౌట్. యెస్. గురువుగారు చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. అంటే అందరికీ ఉన్న సందేహము. ఇప్పుడు ఈవెన్ నాకు గూడా. ఇప్పుడు సొసైటీలోని డ్రెస్సింగ్ ఆడపిల్లల మీద చాలా రకాల అత్యాచారాలు గానియండి, రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాం. ఈవెన్ నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. నిండుగా వేసుకొని ఎళ్ళినా గూడా ఫేస్ చేశాను. అయితే ఇట్లాంటప్పుడు డ్రెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? డ్రెస్ వలన అట్లాంటివి జరుగుతాయి అని అనుకోవచ్చా? మగవారికి గూడా మీరిచ్చే సందేశం ఏంటి? ఆడవారికి, మగవారికి యాహ్! మీరేమంటారు? నేను యాస్ ఈ ఎ విషయాన్ని ఫాదర్‌గా, యాస్ ఎ ఆహ్, యాహ్! సనాతన నేనొక సోదరుడిగా, నేను చెప్పేటువంటి విషయం. నాకిందాకనే నేను పూజారిగా ఉన్నాను కాబట్టి, ఆస్ట్రాలజర్ కాబట్టి, నాకొక సోదరి మెసేజ్ చేశారు. ఐ వాంట్ టు షో ద మెసేజ్ మీకు. ఎందుకంటే అబద్ధం ఆడదు ఎక్కడ గూడా మనం. హ్మ్. అటువంటి మెసేజ్‌లు మీకు చదివి వినిపిస్తాను టైమ్ ఉంటే మీకు నేను. ఆ! సో, తప్పకుండా.
ఇది వచ్చేసి నెంబర్ వచ్చేసి మనకి మీకు కనబడుతుంది అనుకుంటా. కనబడుతుందా డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఆ కనిపిస్తుంది. నెంబర్ 77 ఉంది లాస్ట్‌లో. నెంబర్ కనబడుతుందా? యెస్. కనిపిస్తుంది గురుగారు. రైట్. ఇక్కడ అమ్మాయి పెట్టిన స్టేట్మెంట్ అది కూడా మీకు మేబీ కనబడితే మేబీ ఐ థింక్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్మ్. బట్ ఆ మెసేజ్ మీకు చదివిస్తే కొద్దిగా మరి టైం ఉంటుంది. హ్మ్. ఏది మనం పెట్టినటువంటి ఇగో ఈ దీనికి కామెంట్ వచ్చింది. ఈ దీనికి కామెంట్ వచ్చింది. అవును గురుగారు. ఇక్కడ దీనికి కామెంట్ అమ్మాయి పెట్టిన కామెంట్ అవును. నేను చదివి వినిపిస్తాను నేను. ఎందుకంటే మనం ఏది కూడా అబద్ధం చెప్పొద్దు కదా! ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు కాబట్టి నిజం మాట్లాడుకుందాం మనం. అవును. సో నైస్ సెడ్ అండి. నైస్ సెడ్ అండ్ నైస్‌లీ సెడ్ అండి. ఐ అగ్రీ విత్ యూ ఆన్ సమ్ పాయింట్స్. యెస్ వి రెస్పెక్ట్ ladies and pray lady gods, but at the same time, why sir so many Indian men stare at girls or ladies like they are a sex object, though they are in proper Indian attire? Every time I come to India, I notice this. This is a complete double standard అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. అంటే ఆడవాళ్ళకే ఈ సూత్రం పాటిస్తుందా? నో, కాదు. నేనదే అంటానండి. కొంతమంది ద ఫస్ట్ ఐ మేల్ ఇన్ ఇండియా lacks maturity that because of they don't have access to intercourse through proper friendship like in the US from age 16 to age 22 boys. Testosterone levels are high, but they have no outlet. Why do you think India is a rape capital of the world? It is simply because of lack of sex education, lack of maturity, and no outlet. అటు ఇన్ఫర్మేషన్ ఇది. సో మనము లేడీస్ ని అని వేస్ట్ అండి. ఫోక్స్ లైక్ అనసూయ ఆర్ ఎంటర్టైన్మెంట్స్ దే ఆర్ మేక్ మనీ బై నేను పేరు చెప్పిన అనుకో తప్పుగా అనుకోవద్దాను. ఆ పేరు మీరు దాన్ని జూమ్ లో చేసుకోవచ్చు మీరు. ద మనీ బై డ్రెస్సింగ్ ద వే ఆఫ్ డూడో అని చెప్పేశారు. అది చెప్పిన తర్వాత ఇక్కడ ఆవిడేమంటుందంటే మనిషి బుద్ధి అంత డబుల్ మీనింగ్ అండి. ఇవాళ సత్యనారాయణ వ్రతం చేస్తాడు, రేపు పోయి పక్క ఇంటి దాంతో పడుకుంటున్నాడు. ఐఎమ్ సారీ టు సే దట్ అమ్మాయి అన్నమాట ఇది. అందుకే సేవ్ చేసి పెట్టాను నేను. ఐ డోంట్ వాంట్ టు దెన్ సీక్రెట్ మెయింటైన్ అంటే మగవాడి బుద్ధి కూడా మారాలి. మగవాడు నేను పతివ్రత అని చెప్పట్ల. అయితే ఇక్కడ బెల్లం ఓపెన్ గా పెడితే ఈగలు వాళ్తాయి. బెల్లాన్ని ఓపెన్ గా పెట్టొద్దు. క్యాప్ చేసి పెడితే ఈగలు వాలవు, చీమలు రావు. ఈ విషయాన్ని మనం గమనించుకుంటే ఏది ఆకర్షణ? ఆకర్షణ అనేది మనము ఓపెన్ గా ఉంచితే ఆకర్షణ. ఎప్పుడైతే మూచి ఉంచుతామో అది వికర్షణలోనే ఎవరు దగ్గరికి రాడు. ఇది మేజర్ ప్రాబ్లం. కానీ మగవాడి కన్ను ఇందాకన్నారు నిండ కట్టుకున్నా సరే వాడికి ఎక్కడో చోట కాముక బుద్ధిని వాడు ఉంటాడు. ఇప్పుడు రాముడు ఉంటేనే రావణాసురుడు ఉన్నాడు. ప్రహ్లాద్ ఉంటేనే మనకి సారీ నేను ఏంటని మర్చిపోతాను. హిరణ్యకశిపుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు అలాగే మనకున్నటువంటి అనేక రావణులు అంటే రాక్షసులు, దేవుళ్ళు 2 కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మనము అనుకోనటువంటి కొన్ని సంఘటనలకి మనము కారణం కాకపోయినా ఇటువంటి ఉద్వేగమైనటువంటి జరిగేటువంటి మూర్ఖపు మానవ మృగాల అరణ్యంలో ఉన్నాము కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉంటేనే ఇలా ఉంటే అజాగ్రత్తగా ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడానికే ఆయన ఒక స్టెప్ తొందరపడి ఉంటాడు తప్ప ఇక్కడ ఇంకోట్లేదు. అందుకని ఏమిటంటే మగవాడు శుద్ధపూస నేను ఎప్పుడు అనట్లేదు. మగవాడు ఎప్పుడు కూడా వాడి దృష్టి దుర్మార్గపు దృష్టి ఉంటుంది. ప్రతి మగవాడు అంతే. ప్రతి మగవాడికి ఒక దృష్టి దుర్మార్గ దృష్టి ఉంటుంది. అది ఇందాక అమ్మాయి అన్నట్టుగా మనము పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. ఏ సమయంలో మనం వాళ్ళని ఇది ఈ టైంలో మీకు సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి చెప్పితే మన పిల్లల్లో ఈ ఎడ్యుకేషన్ కూడా చెప్పగలిగితే, ఎడ్యుకేషన్ అంటే మన స్కూల్లో పాఠాలు కాదు. విషయం మన తల్లిదండ్రులు చెప్పగలిగితే, తల్లి చెప్పగలిగితే తప్పకుండా పిల్లలు అటువంటి టెస్టోస్టెరోన్ అని చెప్పింది ఆవిడ. అలాంటి భావన రావు అని చెప్పేసి అవకాశం ఉంది. కాబట్టి ఏదో మగవాడేదో పూర్తి మంచోడు శుద్ధపూస నేను ఎప్పుడు చెప్పట్లేదండి. కొన్ని సంఘటనలు మాక్సిమం మగవాడు చెడ్డవాడే ఉంటాడు. మాక్సిమం లేడీస్ మంచి వాళ్ళే ఉంటారు. నేను ఇది ఖచ్చితంగా ఒప్పుకుంటా ఆ విషయాన్ని. కాబట్టి దాంట్లో సందేహం లేదు. మగవాడి చూపు మారాలి. ఖచ్చితంగా మగవాడి చూపు మారాల్సిందే. కానీ ఇలా నేను ప్రతి అంగాంగ ప్రదర్శిస్తా అంటే మాత్రం మగవాడు కాదు పక్కనున్నాడు. చెప్పా కదా మేము మొన్న ఇంటర్వ్యూలో మందు కొట్టి తిరుగుతున్నప్పుడు మద్యపానం చేసిన వాడికి స్పృహ ఉండదు. వాడు చెల్లెల పక్కనుందా, లవర్ పక్కనుందా, తల్లి పక్కనుందా తెలియదు కాబట్టి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి చర్యలు, అటువంటి తాగుబోతు వ్యసనాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం అనేది మన సమాజానికి హితం కాదనేది నా పూర్తి స్థాయి విశ్వాసం అని నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను. అంతే ఎవరిని నిందించట్లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒకటి ఫైనల్ దయచేసి దీనికైతే చిన్నది కన్క్లూజన్ ఇవ్వండి. మనం పెట్టిన వీడియోలో ఒక మెసేజ్ చదివాను నేను. నాకు నిజంగానే చాలా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదు. ఒక మెయిల్ పర్సన్ పెట్టిన మెసేజ్ మీకే పెట్టారు. గురుగారు అంటే శర్మ గారు
మీరు అమ్మవారికి చీర మారుస్తారు గదా! అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అన్నారు. నేను ఇది డిస్‌ప్లేలో గూడా వేస్తాను. మీకు గూడా రైట్. పంపిస్తాను. రైట్. దయచేసి రైట్. అంటే అక్కర్లేదు. ఇప్పుడు అక్కర్లేదు. ఏదైతే మీరు మృగాలన్నారో, దానికి నాకు వెంటనే అది నేను నిన్నటి నుంచి అది ఆలోచిస్తున్నాననమాట. అంటే ఇంత వీటికి సమాధానం కీచకుని చెప్పొచ్చమ్మా. ఆలోచిస్తారా? వాడెవడైతే అడిగాడో, వాడు అంటారు అందుకే. వాడెవడైతే అడిగాడో వాడికి సమాధానం అనసూయ అత్రి మహాముని చెప్పండి. ఇదే మాట ముగ్గురు త్రిమూర్తులు అడిగారు. భోజనానికి దత్తాత్రేయ స్వామి స్వరూపం రావడానికి ముందు కారణం ఏంటంటే, అనసూయ దగ్గరికెళ్ళేసి మహాపతివ్రత అని చెప్పడానికి అనసూయ అని చెప్పేసి ఆవిడ దగ్గరికెళ్ళి, అత్రి మహాముని దగ్గరికెళ్ళి ఆ అనసూయని అడిగారు. "అమ్మ మాకు అన్నం పెట్టాలా ఆకలిస్తంటే" "సరే తప్పకుండా" అంటే అదొక షరతు. "నువ్వు నగ్నంగా పెట్టాలంట." నగ్నంగా పెట్టాలి. ఇలాంటి వాళ్ళున్నారు. అయ్యో! ఇలాంటి వాళ్ళుంటే మంచిదే మనకి. ఇప్పుడు అటువంటి చెడ్డవాళ్ళుంటారు గదా! అమ్మవారిని చీర కట్టేటప్పుడు నేను చంటి పిల్లగా ఉన్నటువంటి నా కూతుర్ని గుర్తించుకుంటా. నేను 3 మాసాల నా పాప, 6 మాసాల పాప, 3 సంవత్సరాల పాపకెలా ఉంటుందో, నా పాపకి నేనెలా స్థానం పోస్తానో, అలాంటి దృష్టితోనే ఉంటానని జెప్పండి ఆ వ్యక్తికి ఎవడున్నాడో వాడికి. ఖచ్చితంగా జెప్పండి ఆ విషయాన్ని. రెండవది, అక్కడ అత్రి, అనసూయ వాళ్ళిద్దరూ గూడా అమ్మవారొచ్చిన తర్వాత తప్పకుండా అని జెప్పేసి, నేనే పతివ్రతనైతే ఈ ముగ్గురు శిశువులుగా మారని జెప్పేసి నీళ్లు జల్లితే, వారు చిన్న పిల్లలైపోతే వారికి స్తన్యం పడుతుంది. వాళ్ళకి చనుబాలు పడుతుందది. చనుబాలు పడితే చిన్న పిల్లలైపోతారు. వాళ్ళ పార్వతి అమ్మవారు లక్ష్మీ ముగ్గురొస్తారు. అయ్యో! మా పిల్లలు పెళ్లయిపోయారంటే, అప్పుడుండి త్రిమూర్తి స్వరూపంగా, త్రిమూర్తులుగా పుట్టమని కోరిక ఇస్తే, నేను మీ పిల్లల్ని మీ భర్తల్ని ఇస్తానన్నప్పుడు, తప్పకుండా అని వరం ఇస్తే దత్తాత్రేయుడుగా అవతరించారు. ఈ విషయం వాడికి చెప్పండి. ఎవరైతే ఈ విషయం అడిగారో, అమ్మవారి గురించినటువంటి పాప కార్యం వాడు అడిగాడో, వాడికి ఈ విషయం చెప్పండి. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నా కూతుర్ని అప్పుడు అమ్మవారిని స్తన్యమున్న, ఆభరణాలున్న, ఇంకొకటి రాతిలో చీర కట్టే ఉంటుంది అమ్మవారికి. రాతి శిల్పంలో కూడా అమ్మవారికి ఆభరణాలు చీర కట్టి ఉంటుంది. అమ్మవారి నగ్నంగా యోని కనబడుతున్నట్టుగా, స్తన్యం కనబడుతున్నట్టుగా రాదురా విధవ. అది గుర్తుపెట్టుకో ఫస్ట్ నువ్వు. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అవుతాను. రాతి శిల్పంలో కూడా అమ్మవారిని పట్టు చీరను అలంకరించి, ముత్యాలతో కూడా అమ్మవారికి చంద్రహారాలు వేసి, అలా అమ్మవారి విగ్రహంలో చీర కట్టుకొని ఉంటుంది. నగ్నంగా, అర్ధనగ్నంగా అమ్మవారు ఇప్పుడున్నటువంటి పైశాచికమైనటువంటి మీరున్నటువంటి ఈ సందర్భంలో వచ్చినట్టుగా మనిషి అమ్మవారు రాదు. అమ్మవారు పూర్తి వస్త్రాలై ఉంటుంది. మేమక్కడ అమ్మవారికి స్నానం చేసేటప్పుడు బట్టల మీద చేస్తాం. ఒకవేళ అమ్మవారికి లేకున్నా సరే, నేను నా కూతురికి 3 నెలలప్పుడు ఎలా స్నానం చేయించానో అలాగే చేయిస్తాను నేను. అలాగే ఫీలింగ్ అవుతున్నాను. అలా ఫీలింగ్ లేకపోతే నీలాంటి వాడికి నేను తీర్థం ఇస్తే అది పుణ్యం కలగదు. నాలాంటి వాడు తీర్థం ఇస్తేనే అలాంటి పుణ్యాత్ములుగా మీరు బతుకుతారు. మీ తల్లిని గౌరవిస్తారు. మీ చెల్లెల్ని గౌరవిస్తారు. లేకపోతే మీకు గౌరవించిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఎవడైతే ఈ ప్రశ్న అడిగాడో వాడికి నేను ముఖం మీద సమాధానం చెప్తున్నాను. శుభమస్తు. నమస్కారం. తప్పకుండా గురువుగారు. కొన్ని వేల మెసేజ్‌లో ఆ ఒక్క మెసేజ్ చాలా బాధించింది. అందుకే అడిగాను. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జన సుఖినో భవంతు. శివాజీ గారికి మరొక్కసారి అభినందనలు. ఇలాంటి స్టాండ్ బై దానుండు. పదాలు కాస్త జాగ్రత్త. నోరు పారేసుకోకండి. చాలా సున్నితంగా చెప్పండి. తప్పకుండా చెప్పండి. మీరు ఒకసారి అన్నారు సలహాలు ఇవ్వకూడదు అనుకుంటున్నారు. లేదు. మన సమాజానికి ఎవరో ఒకళ్ళు సలహా ఇస్తేనే మనం ఎదుగుతాం. సనాతన ధర్మం కాపాడబడుతుంది. భారతీయ తత్వం కాపాడబడుతుంది. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ. నమస్కారం.